పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. శ్రీకాకుళం మొత్తం పోయిందిగా, సమన్వయమే వైసీపీకి పెద్ద లోపం. విజయసాయిరెడ్డితో మొదలైన పైత్యం, సమాంతరంగా నడుస్తున్న క్యాడర్. ఇచ్చాపురం టు శ్రీకాకుళం మధ్య. శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ చతికిలపోవడానికి కారణం సమన్వయ లోపమే. ఈ రాష్ట్రంలో ఏ ప్రాంతీయ పార్టీకి లేని విధంగా రీజనల్ కోఆర్డినేటర్ అనే పోస్టు వైకాపాకు ఉన్న ఆ సమన్వయమే పార్టీలో లోపించి రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ గడిచిన ఎన్నికల్లో 11 సీట్లకు పరిమితమైంది. విజయసాయిరెడ్డి లాంటి రెడ్డి నాయకుడే సమన్వయాన్ని మరచి జోడెద్దుల బండిని ఒంటెత్తిగా నడిపించి పార్టీని పాతలానికి తొక్కిస్తే ఇప్పుడు కురసల కన్నబాబు లాంటి నేతలు శ్రీకాకుళం వంటి రాజకీయ చైతన్యం ఉన్న జిల్లాలో సమన్వయం ఎలా కుదురుస్తారన్నదే ఇక్కడ ప్రధానంగా తలెత్తుకునే ప్రశ్న. విజయసాయిరెడ్డి పార్టీకి రాజీనామా చేయడంతో వైకాపా రీజనల్ కోఆర్డినేటర్గా మాజీ మంత్రి కురసల కన్నబాబును నియమించారు. ఆయన ఈ నెల 4న జిల్లా వైకాపా నేతలతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహిస్తున్నారు. విచిత్రం ఏమిటంటే ఈ జిల్లాలో నియోజకవర్గ ఇన్ఛార్జీలకు మిగిలిన కేడర్కు మధ్య సమన్వయం లోపించడమే ప్రధాన సమస్య. విజయసాయిరెడ్డి సమన్వయకర్తగా ఉన్న వైవి సుబ్బారెడ్డి సమన్వయకర్తగా వచ్చినా ఒకరు కూడా ఈ జిల్లాలో సమన్వయాన్ని సాధించలేకపోయారు సరికదా. వారికంటూ ఉన్న స్వప్రయోజనాల కోసం కొత్త గ్రూపులను తయారు చేశారు. జిల్లాలో ఇప్పుడు కన్నబాబు రాకతో సమన్వయం కుదురుతుందా లేదా జగన్మోహన్ రెడ్డి శైలే అంతా లేదు రాజకీయాల్లో ఎప్పుడూ పక్కలో బల్లెం ఉండాలనే సూత్రం ఇప్పటికీ వర్తింపజేస్తున్నారనేది $100 ప్రశ్న. 2024లో పార్టీ ఓడిపోయిన తర్వాత ఎమ్మెల్యే స్థానంలో వైకాపా ఇన్ఛార్జీలు వచ్చారు. తప్పో ఒప్పో ఒక ఇన్ఛార్జిని నియమించిన తర్వాత పార్టీ నిర్దేశించిన కార్యక్రమాలు వారి నేతృత్వంలో జరగాల్సిండగా సమాంతరంగా మరో నాయకత్వం పొడుచుకొస్తున్న పార్టీ చూసి చూడనట్లు వ్యవహరించడమే వైకాపాకు జరుగుతున్న పెద్ద నష్టం. దీన్ని తెలిసి కూడా తెలియనట్లు వ్యవహరించే జిల్లా పార్టీని రీజనల్ కోఆర్డినేటర్ గాడిలో పెట్టగలరా అన్నది ఇక్కడ ప్రధాన సమస్య. పార్లమెంట్ సెగ్మెంట్లోని 8 నియోజకవర్గాలుంటే అన్ని చోట్ల సమన్వయమే ప్రధాన లోపం కావడం గమనార్హం. ఇచ్చాపురం ఇక్కడ 2010లో వైకాపా ఏర్పడిన నాటి నుంచి ఎంతమంది ఇన్ఛార్జీలు మారారు, ఎంతమంది ఎన్నికల్లో పోటీ చేశారు అన్న లెక్క పార్టీ దగ్గర ఉందో లేదో తెలియదు. ఈ జిల్లాలో స్టెబిలిటీ లేకుండా నడుస్తున్న నియోజకవర్గం ఏదైనా ఉంది అంటే అది ఇచ్చాపురం మాత్రమే. ఇక్కడ బహునాయకత్వమే ఒక్కోసారి కూడా వైకాపా అభ్యర్థిని ఎమ్మెల్యేగా గెలిపించలేదు. కర్ణుడి చావుకు కారణాల మాదిరిగా ఇచ్చాపురం మీద అందరికీ పెత్తనమే. అవగాహన అధినాయకత్వం ఎవరేది చెప్తే అది చేసుకుపోయింది ఇన్నాళ్ళు. అందుకే అధికారంలో ఉన్నా లేకపోయినా అక్కడ 3 సార్లు టీడీపీ ఎమ్మెల్యే బెందాలం అశోక్ గెలిచారు. అసలు ఇచ్చాపురం నియోజకవర్గం స్వరూపం ఏమిటి, దాని చరిత్ర ఏమిటి అన్నది వైకాపా ఇన్ఛార్జులుగా పనిచేసిన రెడ్లకు తెలియపోవచ్చు. కానీ జర్నలిస్టుగా పనిచేసి పొలిటీషియన్గా మారిన కన్నబాబైనా కనీసం గ్రహించారు. ఇచ్చాపురం మొదటి నుంచి కాంగ్రెస్ ఇతర పార్టీలకే పట్టం కట్టింది. స్వతంత్రం వచ్చిన తర్వాత ఇక్కడ 3 సార్లు మాత్రమే కాంగ్రెస్ గెలిచింది. అందులో సురంగిరాజు, రంగబాబు, లల్లు ఉన్నారు. అంటే 2004లో రాజశేఖర రెడ్డి హయాంలో కాంగ్రెస్ తరఫున లల్లు వచ్చారన్నమాట. 2014 తర్వాత కాంగ్రెస్ వేరు, వైకాపా వేరు కాదు కాబట్టి వైకాపాకు కూడా అదే సూత్రం వర్తిస్తుంది. ఇక్కడ వైకాపా 3 సార్లు పోటీ చేసి 3 సార్లు ఓడిపోయింది. కారణం స్థిరత్వం లేకపోవడమే. ఒకసారి సాయిరాజ్, ఒకసారి నర్తు రామారావు, ఒకసారి పిరియా విజయ, ఇలా అభ్యర్థులను మార్చిన ఫలితం దక్కలేదు. పోనీ 2029కైనా ఫలితం మార్పు ఉంటుందా అంటే ఇప్పటికీ అక్కడ బహునాయకత్వం నడుస్తుంది. రెడ్డి కోటలో టికెట్ కోసం సాడి శ్యాంప్రసాద్ రెడ్డి ప్రయత్నిస్తుంటే ఎమ్మెల్సీగా ఉన్న ఆత్మ సంతృప్తి లేని నర్తు రామారావు, కాంగ్రెస్ నుంచి వచ్చిన నర్తు నరేంద్ర, ఇలా చాలామంది ఇక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పిరియా విజయ్కు పోటీగా కార్యక్రమాలు నడుపుతున్నారు. ఇచ్చాపురం సీటును 2024 ఎన్నికల్లో గెలిపిస్తే ఎమ్మెల్సీ ఇస్తానని నర్తు రామారావుకు మాట ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి మధ్యలోనే ఆయన్ను ఎమ్మెల్సీ చేశారు. తీరా 2024 ఎన్నికల్లో ఓడిపోయారు. కానీ దీనికి నర్తు రామారావు మాత్రం బాధ్యత వహించలేదు సరికదా. 2029లో తనకు టికెట్ కావాలని కోరుకుంటున్నారు. ఇక్కడ బహునాయకత్వం వల్ల పార్టీ వద్దకు ఎవరి పేరు వెళ్తుందో తెలియక ఎవరికి వారే పార్టీ నిర్దేశించిన కార్యక్రమాలకు దన్నెట్టిస్తున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన 9 నెలల్లో వైకాపా 2 కార్యక్రమాలు చేపట్టింది. అందులో ఒకటి రైతులకు సంబంధించిన జిల్లా కేంద్రంలో నిరసనలు చేస్తే, రెండోది నియోజకవర్గంలో విద్యుత్ ధరల పెంపుపై చేశారు. వాస్తవానికి ఇక్కడ ఇన్ఛార్జ్ విజయ్ నేతృత్వంలో కార్యక్రమాలు జరగాలి. కానీ 2029 ఎన్నికలకు ఆమెను ఉంచుతారో తీసేస్తారో తెలియని వాతావరణం ఉండడం వల్ల ఇచ్చాపురంలో వైకాపా తేలిపోతుంది. అలాగని నర్తు రామారావును ఎమ్మెల్సీ చేయడం వల్ల పార్టీకి అదనంగా ఉనగూరిన ప్రయోజనం ఏమైనా ఉందా అంటే అనా పైస లేదు. కేవలం యాదవులకు ఎమ్మెల్సీ చేశామని చెప్పుకోవడం తప్ప ఇచ్చాపురంలో బావుకున్నది లేదు. ప్రస్తుతం పిరియా విజయ జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్న అధికారంలో లేకపోవడం వల్ల ఆమె భవిష్యత్తు అర్థం కావడం లేదు. అసలు ఇచ్చాపురంలో ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చిన తర్వాత కూడా పార్టీ ఓడిపోవడానికి బాధ్యత ఎవరు తీసుకోవాలి? ఎమ్మెల్సీగా గౌరవ మర్యాదలు, జీతభత్యాలు పొందుతున్న నాయకులు పార్టీ కోసం ఏం చేయాలి? వీటి మీద ఇంతవరకు చర్చించిన దాఖలాలు. ఇక పలాస విషయానికి వస్తే, పలాస ఇక్కడ ఇన్ఛార్జిగా మాజీ మంత్రి డాక్టర్ సిదిరి అప్పలరాజు ఉన్నారు. పార్టీలో అంతర్గతంగా ఆయనకు తలనొప్పులు లేకపోయినా మంత్రిగా ఉన్నప్పుడు ఆయన సృష్టించుకున్న సమస్యలే ఇప్పుడు ఆయనకు తలనొప్పిగా మారాయి. అసలే వైకాపా అధికారం లేదు. దానికి తోడు అప్పలరాజు పద్ధతిలో మార్పు లేకపోవడంతో వైకాపా నాయకులు రాబోయే 4 నెలల్లో ఇక్కడ పార్టీని ఖాళీ చేసినా ఆశ్చర్యం లేదు. ఎన్నికలకు ముందు దువ్వాడ శ్రీకాంత్ వెళ్ళిపోయినట్లే మున్సిపల్ ఎన్నికల తర్వాత చాలా మేరకు వైకాపా ఖాళీ అవుతుండడంలో సందేహం లేదు. డాక్టర్గా సక్సెస్ అయిన అప్పలరాజు ప్రజాప్రతినిధిగా మాత్రం సమన్వయం చేసుకోలేకపోతున్నారు. ఇప్పటికీ తన చుట్టూ ఉన్న ఆ 4 మాత్రమే ఉండడం వల్ల పలాసలో సిట్టింగ్ మున్సిపల్ చైర్మన్ బల్లా గిరిబాబు లాంటి నేతలు డాక్టర్ మీద అసంతృప్తితో పార్టీ పట్ల వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు.
టెక్కలి. ప్రస్తుతం ఇక్కడ వైకాపా ఇన్ఛార్జిగా పేరాడ తిలక్ ఉన్నారు. వైకాపాను నమ్ముకుని 3 సార్లు ఆయన నష్టపోయారు. జిల్లా పరిషత్ ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలకు పోటీ చేసి ఆయన కునారిల్లిపోయారు. దువ్వాడ శ్రీను కుటుంబ సమస్యల వల్ల పేరాడ తిలక్ను నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించారు తప్ప మళ్ళీ ఎన్నికలంటూ వస్తే దువ్వాడనే చేరదీస్తారనే ప్రచారానికి పార్టీ అడ్డుకట్ట వేయలేకపోయింది. తాను ఎన్ని చేసినా జగన్ తనకే టికెట్ ఇస్తారన్న కోణంలో ఒకవైపు దువ్వాడ ప్రచారం చేస్తుండగా, ఆయనతో పాటు అడల్టీ రిలేషన్షిప్ అంటూ ఈ మధ్య తెర మీదకి వచ్చిన దివ్యల మాధురి ఆ మధ్య దమ్ముంటే తెచ్చుకోరా టికెట్, తెచ్చుకుంటే వదిలేస్తా పాలిటిక్స్ అంటూ వాట్సాప్లో స్టేటస్ పెట్టారు. దీని మీదే మీడియా ప్రశ్నిస్తే దువ్వాడ శ్రీనికే మళ్ళీ టికెట్ వస్తుందని ఆమె కుండబద్దలు కొట్టారు. 3 ఎన్నికల తర్వాత కూడా పేరాడ తిలక్కు పార్టీ భరోసా ఇవ్వకపోతే టెక్కిల్లో అచ్చెన్నాయుడు లాంటి పర్సనాలిటీ మీద వైకాపా ఎప్పుడు గెలుస్తుంది? ఇంతవరకు నా ముందో అంటూ తిలక్ పార్టీ కోసం తిరుగుతుంటే దువ్వాడ శ్రీను చీరల షాపుల కోసం తెలంగాణలో తిరుగుతున్నారు. మొన్న జగన్మోహన్ రెడ్డి పాలకొండ వస్తే శ్రీను ఫోటోలే కనిపించాయి తప్ప జగన్కు పక్కన తిలక్ ఉన్నారని, పార్టీ ఆయనతో ఉందని సంకేతాలు మాత్రం కనిపించలేకపోయాయి. నరసన్నపేట. ఇక్కడ ఇన్ఛార్జే జిల్లా పార్టీ అధ్యక్షుడు కూడా. పార్టీలో ఆయనకు తలనొప్పులు లేవు, కానీ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా అందరి సమన్వయం చేయడంలో కృష్ణదాస్ దూకుడు కనబడడం లేదు. నియోజకవర్గం వరకు రాజకీయాలకు అనుకూలంగా మలుచుకోవడం కోసం ఆయన కుమారుడు కృష్ణ చైతన్య పనిచేస్తున్నా జిల్లాలో తానే పార్టీయే తానని సంకేతాలు పంపలేకపోయారు. దీనివల్ల ప్రతి నియోజకవర్గంలోనూ సమాంతర వ్యవస్థ ఒకటి నడుస్తుంది. కృష్ణదాస్ కఠినంగా ఉంటేనే జిల్లాలో సరళమైన ఫలితాలు వస్తాయి. ఆయన మారనంత వరకు రీజనల్ కోఆర్డినేటర్గా ఎంతమంది వచ్చినా పరిస్థితిలో మార్పు రాదు. శ్రీకాకుళం. ఇక్కడ ఇన్ఛార్జిగా మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆ మేరకు యాక్టివ్గా ఉన్నారా లేరా అన్నది వేరేగా చెప్పక్కర్లేదు. ఆయనే బలంగా ఉంటే జిల్లాలో అన్ని నియోజకవర్గంలోని సమన్వయ లోపం ఉండేది కాదు. 2019-24 మధ్యకాలంలో ధర్మానను పక్కకు పెట్టి వైకాపా జిల్లా రాజకీయాలు నడిపిన ఫలితం ఇప్పుడు అనుభవిస్తుంది. ధర్మానే ముందడుగు వేస్తే రీజనల్ కోఆర్డినేటర్ జిల్లాకు వచ్చే పరిస్థితే ఉండేది కాదు. జిల్లాలో ధర్మానను కాదని దువ్వాడ శ్రీనును ఎంకరేజ్ చేయడం వల్ల పార్టీ పెద్ద ఎత్తున నష్టపోయింది. ఇప్పటికీ ఆ పరిస్థితిలో మార్పు వచ్చినట్లు కనిపించకపోవడంతో ధర్మాన ఇక సైలెంట్గానే ఉన్నారు. పేరుకే ఆయన ఇన్ఛార్జ్, కానీ పార్టీ కార్యక్రమంలో ఆయన పాల్గొనడం లేదు. 2014 నుంచి ఇక్కడ గొర్రె కిరణ్ కుమార్ను నమ్ముకొని పార్టీ వెళ్తుంది. 2019లో ఆయన గెలిచిన తర్వాత పూర్తిగా డబ్బు మనిషి అయిపోయారన్న ఫిర్యాదులు పార్టీ వద్దే ఉన్నాయి. ఆయనకు వ్యతిరేకంగా అన్ని మండలాల్లోనూ నాయకులు అప్పట్లో అధిష్టానానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దీంతో కొందరు జనసేన, మరికొందరు బీజేపీకి వెళ్లిపోయారు. ప్రస్తుతం పార్టీ నిర్దేశించిన కార్యక్రమాలు కష్టపడి చేస్తున్నా గతంలో చేతులు కాల్చుకున్న గాయాళ్లు ఆయనను వీడడం లేదు. ఒకవైపు విజయనగరం జిల్లా పార్టీ అధ్యక్షుడు చిన్న శ్రీను, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, మేనల్లుడు పిన్నింటి సాయి ఇక్కడ సమాంతరంగా పార్టీని నడుపుతున్నారు. కారణం, అధికారంలో ఉన్న 5 ఏళ్లు గొర్రె కిరణ్ కుమార్ నాయకులను దూరం చేసుకోవడమే. ఇక్కడ కూడా సమన్వయ లోపం సుస్పష్టం. ఆముదాల వలస. స్పీకర్గా పనిచేసిన సీతారామును పార్లమెంటు సమన్వయకర్తగా నియమించిన అక్కడ ఆయన అసమ్మతి నేతలు ఎగదోస్తున్నారు. చింతాడ రవికుమార్కు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించినా ఆయనతో సమన్వయం చేసుకోవడానికి ఎవరూ ముందుకు రాకపోవడం దురదృష్టకరం. రవికుమార్ పేరు ప్రకటించిన తర్వాత కూడా కిల్లి సత్యనారాయణ, దుంపల లక్ష్మణరావు, తమ్మినేని చిరంజీవి, నాగు లాంటి వారు 2029కి టికెట్ ఆశిస్తున్నారు. అందుకోసం ఇప్పటి నుంచి రవికుమార్ను సహాయ నిరాకరణ చేస్తున్నారు. 2014లో అనూహ్యంగా వైపాకలోకి వచ్చి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన రెడ్డి శాంతిది మరో కథ. ఈమెకు సొంతింటి నుంచే సొంత పార్టీలో తలనొప్పులు ఎదురవుతున్నాయి. జిల్లాలో 5 మండలాలుండే పెద్ద నియోజకవర్గం పాతపట్నమే. భర్త లేకపోయినా డల్లీ లైఫ్ స్టైల్కు అలవాటు పడిన పాతపట్నంలో ఒక ఇల్లు తీసుకొని 2014లో అప్పటి ఎమ్మెల్యే కలమట రమణ కుమార్తె వివాహం తర్వాత ఆయన తెలుగుదేశంలోకి వెళ్లిపోయిన నేపథ్యంలో పాతపట్నానికి పరిమితమైన రెడ్డి శాంతికి స్వయంగా ఆమె దగ్గరి బంధువు మామిడి శ్రీకాంత్ రూపంలో పోటీ ఎదురైంది. ప్రస్తుతం ఇన్ఛార్జిగా రెడ్డి శాంతి ఉన్న మామిడి శ్రీకాంత్ తమకు పోటీగా అక్కడ వైకాపా రాజకీయాలు నెరుపుతున్నారు. రెడ్డి శాంతి గతంలో చేసిన తప్పిదాల వల్ల కేడర్ ఆమెకు కొంత దూరమైన మాట వాస్తవం. కానీ వాటిని ప్యాచప్ చేసుకునే అవకాశం పార్టీ ఇచ్చినా పార్టీ నాయకులు మాత్రం పెరల రాజకీయాలు చేయడం వల్ల పాతపట్నం టీడీపీలో 2 గ్రూపులున్నా 2029కి వైకాపా పైచేయి సాధిస్తుందన్న నమ్మకం కుదరడం లేదు. ప్రస్తుతం వైకాపా ఇన్ఛార్జీలుగా ఉన్న సమర్థులు అనుకుంటే వారితోనే చావైనా బతకానని పార్టీ స్పష్టం చేయాలి. లేదా ఇప్పుడున్న ఇన్ఛార్జ్లో కొందరు పనికిరారనుకుంటే వారిని ఇప్పుడే మార్చేయాలి. అలా కాకుండా ఇన్ఛార్జ్లను ప్రకటించి వారితో డబ్బులు ఖర్చు చేయించి 2029 ఎన్నికల నాటికి ఏదైనా జరగొచ్చిన సంకేతాలు పంపితే ఒక్కో నియోజకవర్గం నుంచి 4 అభ్యర్థులు పుట్టుకొస్తున్నారు. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో ఈ మేరకు ఖర్చు చేస్తున్నారు. ఇప్పుడే అటువంటి వారిని కట్టడి చేయడమో లేదా ఇన్ఛార్జ్లను మార్చడమో చేయకపోతే కన్నబాబు కాదు కదా, వారి కన్నవారొచ్చిన జిల్లాలో వైకాపా బాగుపడదు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.